హలో! విజయపదం వీడియో సీరీస్‌కి స్వాగతం. నా పేరు రాఘవరెడ్డి. నేను ఈరోజు వీడియోలో చాలామంది విజయాలు సాధించటంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది సులభంగా, సునాయాసంగా విజయాలు సాధిస్తారు. చాలామంది విజయాలు సాధించటానికి చాలా టైం పడుతుంది. చాలా సార్లు ఫెయిల్ అవుతారు. ఒక్కొక్కసారి వాళ్ళ ప్రయత్నాన్ని విరమిస్తారు. చాలా కష్టపడతారు. అయినా ప్రయత్నాన్ని విరమిస్తారు. కాబట్టి ఈ వీడియోలో నేను నా జీవితంలో నేను చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. చాలా విషయాలలో చాలా సార్లు ఫెయిల్ అయ్యాను. అదేవిధంగా ఆ ఫెయిల్ అయిన తర్వాత మరలా కోలుకున్నాను. ఒక పద్ధతి ప్రకారం పనిచేశాను. అందులో నేను పొందినటువంటి 10 అనుభవాలని, 10 అనుభవాలని నేను మీకు చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ విజయాలు మీకు ఉపయోగపడతాయి. ఎందుకంటే నేను నేర్చుకున్న నా అనుభవాన్ని మీకు చెప్పడం ద్వారా మీ అందరికి కూడా లాభం కలుగుతుందనే ఉద్దేశంతోటి వీటిని షేర్ చేస్తున్నాను. కాబట్టి ఈ 10టిని జాగ్రత్తగా వినండి, చూడండి. అదేవిధంగా 10వది మాత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది. తప్పకుండా 10వ దాని వరకు చూడండి. నంబర్ 1 విజయం అనేది ఆహ్, ఒక అద్భుతం కాదు. అంటే మన చేతిలో లేనిది ఒక మిస్టరీ కాదు. విజయాలు సాధించటానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఒక ఒరవడి ఉంటుంది. ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక స్ట్రాటజీ ఉంటుంది. అయితే మనం జీవితంలో విజయాలు సాధించటానికి బహుశా నేను మొట్టమొదటి ప్రయత్నం చేసినప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేక నేను ట్రయల్ అండ్ ఎర్రర్‌లో పనిచేశాను. కానీ ఇప్పుడు నాకు కొంత అనుభవం వచ్చింది. అదేవిధంగా నేను సైకాలజీ, ఎన్ఎల్‌పి అదేవిధంగా వేరు వేరు ట్రైనింగ్స్‌కెళ్ళాను కాబట్టి నా జీవిత అనుభవాన్ని ప్లస్ ట్రైనింగ్‌లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీని కూడా నేను మీకు చెప్పబోతున్నాను. కాబట్టి ప్రతిరోజు మనం కొన్ని పనులు చేయటం ద్వారా, ఒక పద్ధతి ప్రకారం పని చేయటం ద్వారా మనం విజయాలని సాధించవచ్చు. మనం ఏది కనపడితే దాని వెంట పరుగు తీస్తాం. ఉదాహరణకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ పడితే దానికి అప్లై చేస్తాం. గ్రూప్ 4 పడితే దానికి అప్లై చేస్తాం. గ్రూప్ 1 పడితే దానికి అప్లై చేస్తాం. బ్యాంక్ జాబ్ పడితే దానికి అప్లై చేస్తాం. గ్రూప్ 1 అంటే సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఎగ్జామ్ పడితే దానికి అప్లై చేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం, వేరు వేరు ప్యాటర్న్‌లు ఉన్న కాడ ప్రతి దానికి వైపు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ లోపల ఎవరైనా వచ్చేసి ఇంకేదైనా ఆఫర్ ఇస్తే దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఏదో ఆకర్షణీయంగా ఉంది, అది ఆకర్షణీయంగా ఉంది, ఇది ఆకర్షణీయంగా ఉందని పరుగులు పెడుతూ ఉంటాం. ఆ విధంగా పరుగులు పెట్టడం వల్ల మనం చాలా నష్టపోతాం. ముఖ్యంగా 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ లోపల ఉన్న యూత్ అందరికి నేను చెప్పేదేందంటే, మీరు మీ జీవితాన్ని చక్కగా ఏ ఏరియాలో పని చేయాలో ఒక లక్ష్యాన్ని ఎన్నుకోండి. ఆ ఏరియాలో మీరు పని చేయండి. మీరు ఆహ్, ఆహ్, ర రకరకాలుగా ఈ గోలు, ఆ గోలు అంటే ఇది చేయాలి, అది చేయాలని పరుగులు పెట్టడం ద్వారా మీరు బలహీనులైతారు. మీరు విజయాలు సాధించలేరు. ఎందుకంటే ప్రతిసారి మీ ఏకాగ్రత మారుతుంది. ప్రతిసారి మీ పద్ధతి అనేది ప్రిపేర్ అయ్యే పద్ధతి, రిజల్ట్స్ సాధించే పద్ధతి మారుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏ ఏరియాలో సెటిల్ కావాలో ఆ ఏరియాని పర్టిక్యులర్‌గా ఎన్నుకోండి. ఎన్నుకొని దాని మీద పని చేయండి. దానికోసం సక్సెస్ అనేది ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఒక ఒరవడి ఉంటుంది. ఒక మూసం ఉంటుంది. ఒక ఫ్రేమ్ ఉంటుంది. దానికోసం మన ఆలోచన, మన కార్యాచరణ సరిగా ఉండాలి. రెండో పాయింట్ మనకు హార్డ్ వర్క్ చేయటం ఒకటే కాదు. హార్డ్ వర్క్ కంటే ముఖ్యమైనది రెండో పాయింట్ ఏందంటే క్లారిటీ ఉండాలి. మనకు స్పష్టత ఉండాలి. మన జీవితం పట్ల మనం కోరుకున్నటువంటి లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి. ఉదాహరణకి నేను ఇంతకుముందు చాలా గంటలు 10 గంటలు, 12 గంటలు పని చేసేవాడిని. ఏది యూత్‌గా ఉన్నప్పుడు. మీలాగానే అంటే చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ చూస్తూ ఉండవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ జాబులు చేసేవాళ్ళు చూస్తూ ఉండవచ్చు. నేను వాళ్ళకి చెప్పేదేందంటే, నేను పనిచేసే రోజుల్లో పార్ట్ టైమ్‌గా జూనియర్ లెక్చరర్‌గా నా లైఫ్‌ని స్టార్ట్ చేశాను. ఆ విధంగా పనిచేసేటప్పుడు జూనియర్ లెక్చరర్‌గా ఉన్న టైంలో నేను ఇంటికొచ్చిన తర్వాత కూడా మరలా పని చేసేవాడిని. ఆ విధంగా పనిచేసినప్పుడు నా టైం నేను ఎక్కువగా ఫ్యామిలీతోటి గడపలేకపోయేవాడిని. ఆ విధంగా పనిచేయటం వల్ల రోజుకి 12 గంటల నుంచి 14 గంటల దాకా పనిచేసేవాడిని. తర్వాత నాకు క్లియర్ ఏమైందంటే, నేను ఎందుకు పని చేయాలి? దేనికోసం పని చేయాలి? అంటే వై అండ్ వాట్? నాకు నా లక్ష్యం మీద వై ఐ డూ థిస్?
వాట్ ఐ యామ్ డూయింగ్ దిస్ అనేది క్లారిటీ వచ్చింది. చాలా రోజులకొచ్చింది. కానీ ఆ విధంగా వచ్చేసరికనే చాలా టైం అయిపోయింది. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకుండా ఉండండి. అదే విధంగా మనలో ఆలోచనలు ఏర్పడుతుంటాయి. మూడో పాయింట్. ఈ ఆలోచనలనేవి వాస్తవ రూపాన్ని దాలుస్తాయి. అంటే థాట్స్ అనేవి థింగ్స్ లాగా మారతాయి. థాట్స్ బికమ్ థింగ్స్ అని చెప్తాం. థాట్స్ బికమ్ థింగ్స్ అంటే ఆలోచనలనేవి వాస్తవ రూపాన్ని సంతరించుకుంటాయి. కాబట్టి ప్రతిరోజు మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి. ఉదాహరణకి మనం ఒకవేళ అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నట్టయితే లేదా చిన్న ప్రైవేట్ జాబ్ చేసినట్టయితే మనలో చాలా గందరగోళం ఉంటుంది. అక్కడ మనం పనిచేసే చోట వర్క్ ప్లేస్‌లో ఉన్నటువంటి గందరగోళం ఉంటుంది. ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి డిమాండ్స్ ఉంటాయి. అదేవిధంగా మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి మనం ఏదో సాధించాలి, సంపాదించాలనేది మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్, లైఫ్ పార్ట్నర్ చూస్తూ ఉంటారు. కాబట్టి మనం ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. కాబట్టి మనం గమనించాలి. మనలో ఆలోచనలు ఏమి రిపీట్ అవుతున్నాయో గమనించాలి. మనలో గందరగోళానికి సంబంధించిన, కన్‌ఫ్యూజ్‌కి సంబంధించిన ఆలోచనలు ఉంటున్నాయా? మనం ఎన్నుకున్న లక్ష్యానికి సంబంధించినున్నాయా? చాలా జాగ్రత్తగా గమనించి, మనం ఆలోచించే వాటిని, మనం ఆలోచించేటటువంటి ఆలోచనలని మనం కంట్రోల్ చేయాలి. ఉదాహరణకు మనం రోజు శరీరానికి పోషణనిస్తాం. అదేవిధంగా మన మనసుకు కూడా మనం పోషణనియ్యాలి. అంటే మన మైండ్‌కి కూడా ఫీడింగ్ ఇవ్వాలి. ఆ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు తప్పకుండా పాజిటివ్ ఫీడింగే ఉండాలి. నెగెటివ్ థాట్స్ ఉన్నట్టయితే ఆ నెగెటివ్ థాట్స్, ఆహ్, నెగెటివ్ భావాలు మనల్ని మన లక్ష్యానికి దూరంగా తీసుకొని పోతాయి. లేదా మన పెర్ఫార్మెన్స్‌ని అణిచివేస్తాయి. కాబట్టి మీరు ఆ తప్పు చేయకండి. నాలుగోది సెల్ఫ్ టాక్. అంటే మనం మన పట్ల మనకు కలిగినటువంటి, మన పట్ల మనకున్నటువంటి ఒపీనియను, ప్లస్ మన పట్ల మనం ఏమి రిపీట్ చేస్తున్నాం. కాబట్టి మనలో ఒక వాయిస్ ఉంటుంది. మన లోపట ఉన్నటువంటి వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్ అనేది మనకి పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? పాజిటివ్‌గా ఉండి మనకి సహాయం చేస్తుందా? అంటే ఒక కోచ్‌లాగా ఉపయోగపడుతుందా? లేదా ఒక విమర్శకుడిలాగా ఉపయోగపడుతుందా? గమనించండి. ఒకవేళ మీ ఇన్నర్ వాయిస్ మీ మనసులోనే మీలోనే ఉండి మిమ్మల్ని ఒకవేళ విమర్శించే విధంగా ఉంటే అటువంటి వాయిస్‌ని మీరు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి తగ్గించుకోండి. మీరు మీ శక్తిని, మీ బలాన్ని, మీ వనరుల్ని పెంచేటటువంటి వాయిస్‌ని డెవలప్ చేసుకోండి. కాబట్టి నేనేం చేశా, మొట్టమొదట నేను క్యారియర్ స్టార్టింగ్‌లో నా పట్ల నాకు డౌట్ ఉండేది. నేను చేసే పని పట్ల డౌట్ ఉండేది. సెల్ఫ్ డౌట్ అంటాం గదా! స్టూడెంట్‌గా ఉన్నప్పుడు గూడా, ముఖ్యంగా 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్‌లో ఉన్నప్పుడు నా శక్తి పట్ల, నా సామర్థ్యం పట్ల నాకు డౌట్ ఉండేది. కాబట్టి ఆ సెల్ఫ్ డౌట్‌ని నేను క్రమక్రమంగా డిగ్రీకొచ్చేసరికి నేను తొలగించుకున్నాను. ఆ విధంగా తొలగించుకునేసరికి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో వచ్చేసి నేను ఒక ప్రెజెంటేషన్ ఇవ్వగలిగాను అద్భుతంగా. ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వటంతోటి నాలో ఎనర్జీ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది. మీరు కూడా ప్రయత్నం చేయండి. మీలో సెల్ఫ్ డౌట్ ఉన్నట్టయితే, మీలో ఒక విమర్శకుడు ఉన్నట్టయితే, ఆ విమర్శకుడిని పక్కకు పెట్టండి. సెల్ఫ్ డౌట్‌ని పక్కకు పెట్టండి. మీరు మీలో ఉన్నటువంటి పాజిటివ్ వాయిస్‌ని గుర్తించండి. దాన్ని సాధన చేయండి. ఐ యామ్ కాన్ఫిడెంట్. ఐ కెన్ డూ ఆల్ ఐ చూజ్. నేను ఎన్నుకున్నయన్నీ పూర్తి చేస్తాను. నేను మొదలుపెట్టిన పనులన్నీ పూర్తి చేస్తాను. ఐ లైక్ మైసెల్ఫ్. ఐ లవ్ మైసెల్ఫ్ అని వాయిస్‌ని మీలో రిపీట్ చేయండి. ఆ విధంగా రిపీట్ చేయటం వల్ల మీ పట్ల మీరు కరుణను చూపిస్తారు. మీ పట్ల మీరు సద్భావాన్ని కలిగి ఉంటారు. మీ పట్ల మీరు విజయాలు సాధించటానికి అవసరమైనటువంటి పునాదిని ఏర్పరచగలుగుతారు. ఫలితంగా మీరు మరింత మానసిక సామర్థ్యాన్ని పొందుతారు. మీ మానసిక వనరులు మీకు అందుబాటులోకొస్తాయి. అదేవిధంగా మన చుట్టూ చాలా అవకాశాలుంటాయి. అయితే మన అవకాశాలను మనం గుర్తించలేము. చాలా సార్లు మన చుట్టూ ఉన్న అవకాశాలని మనం గుర్తించలేము. ఎందుకంటే మన మనసెప్పుడూ కూడా మనం మనసు చెదిరిపోతుంది. మన మనసు చెదిరిపోతుంది. ఎందుకు చెదిరిపోతుంది? న్యూస్ పేపర్‌లో
న్యూస్ పేపర్‌లో వచ్చే ఐటెమ్స్ వల్ల, ఫ్రెండ్స్ తోటి మాట్లాడినప్పుడు వచ్చేటటువంటి నెగెటివ్ ఫీలింగ్స్ వల్ల, నెగెటివ్ సజెషన్స్ వల్ల, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ఇన్‌పుట్స్ వల్ల మన మనసు తొందరగా చెదిరిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? మన గోల్ ఏదైతే ఉంటుందో, మన లక్ష్యం ఏదైతే ఉంటుందో, ఆ లక్ష్యానికి సంబంధించినటువంటివి, ఆ లక్ష్యానికి సంబంధించిన విషయాలు తప్ప మిగతావి ఏవి వచ్చినా కూడా వాటికి నో అని చెప్పాలి. ఇది నేను చాలా లేట్‌గా నేర్చుకున్నాను. నో అని చెప్పడం అనేది నేను చాలా లేట్‌గా నేర్చుకున్నాను. నాకు కొద్దిగా నష్టమైంది. మీరు ఎర్లీ ఏజ్‌లోనే మీరు నో అని చెప్పడం స్టార్ట్ చేయండి. అదే విధంగా విజయాలు సాధించాలంటే ఒక పద్ధతి ఉండాల. ఒక సీక్వెన్స్ ఉండాలి. ఒక సిస్టమ్ ఉండాలి. ఆ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే మిమ్మల్ని ఆటోమేటిక్‌గా ఎక్కువ ఎనర్జీ లెవెల్‌లో, హై ఎనర్జీ లెవెల్‌లో నడిపేటట్టుగా చేస్తుంది. దీనితోటి మీకు డైలీ హ్యాబిట్స్ ఏర్పడతాయి. తర్వాత ఆహ్, ఒకవేళ ఆహ్, మీరు కోరుకున్నటువంటి ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి సక్సెస్ అనేది సాధించాలంటే ఒక పద్ధతి, సీక్వెన్స్, ఒక సిస్టమ్‌ని ఏర్పరచుకోవాలి. ఈ సిస్టమ్‌ని ఏర్పరచుకున్నప్పుడు మీ యొక్క మానసిక వనరులు, మీ ఎనర్జీ సునాయాసంగా ప్రవహిస్తుంది. సునాయాసంగా టార్గెట్స్‌ని బ్రేక్ చేయగలుగుతారు. అదేవిధంగా ఏడో పాయింట్‌ని మనం గమనించినట్టయితే ఆహ్, గ్రోత్. మన యొక్క పర్సనల్ గ్రోత్ మీద, మన గోల్స్ మీద లక్ష్యాలని పెట్టాలి. దీనికోసం డైలీ రిచువల్స్‌ని పాటించాలి. ఈ డైలీ రిచువల్స్ మీద విజయ పదంలో నేనొక వీడియో చేస్తాను రాబోయే రోజుల్లో. విజయ పదం కోసం రోజు 10 గంటలకు ఒక వీడియో, రోజు ఒక ఆహ్, వీడియో అప్‌లోడ్ చేయాలని డిసైడ్ చేశాను. అయితే రిఫ్లెక్షన్స్ మీద అంటే గ్రోత్ అంటే మీ యొక్క మానసిక వికాసానికి సంబంధించినటువంటి ఆహ్, విషయాలు అంటే రోజు చేయాల్సినటువంటి పనులు, రీడింగ్, అదేవిధంగా మీరు చేయాల్సినటువంటి ఎక్సర్‌సైజు, మెడిటేషను, ప్రాణాయామం వీటన్నిటి గురించి కూడా నేను మరలా ఆహ్, నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఒక వీడియోలో చేస్తాను. అదేవిధంగా మీ చుట్టూ ఎనిమిదో పాయింట్. మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మీ జీవితాన్ని ప్రభావితం చేస్తారు. మీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఐదుగురు ఫ్రెండ్స్ పేర్లు రాయండి. ఈ ఐదుగురు ఫ్రెండ్స్ పేర్లు మీరు గమనించినట్టయితే వాళ్ళు ఒక్కొక్కళ్ళు మీతోటి ఎలా మీతోటి నడుస్తున్నారు. వాళ్ళు చెప్పేవి మీ మీద ఎంతవరకు పనిచేస్తున్నాయి? యాజ్ ఇట్ ఈజ్‌గా వాళ్ళు చెప్పినయన్నీ మీరు చేస్తున్నారా? లేదా మీ గోల్సే మీరు పాటిస్తున్నారా? గమనించండి. ఇతరులు చెప్పినయి మీరు యాజ్ ఇట్ ఈజ్‌గా పాటిస్తున్నారంటే మీరు వాళ్ళ చేతిలో కీలుబొమ్మయ్యారు. రోబోట్ అయ్యారని అర్థం. కాబట్టి మీకు సొంత అభిప్రాయాలు కలిగి ఉండండి. మీ అభిప్రాయాలను మీరు రక్షించుకోండి. మీ మీ కలల కోసం జీవించండి. మీ జీవితాన్ని ఆనందమయంగా తీర్చిదిద్దుకోవటానికే పని చేయండి. మీ మీద ప్రభావం చూపేటటువంటి రోజు గడిపే ఐదుగురు వ్యక్తుల పేర్లని రాయండి. ఈ ఐదుగురిలో పాజిటివ్‌గా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎంతమంది? నెగెటివ్‌గా ఉన్నవాళ్ళు ఎంతమంది? మిమ్మల్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఎంతమంది? మిమ్మల్ని అనుకోకుండా మీరు చేసే పనిలో ఆటంకాలను చూపించేవాళ్ళు ఎంతమందో గమనించండి. గమనించి వాళ్ళని మీరేం చేయాలి? వాళ్ళని అందరిని మీరు తొలగించుకోవటం సాధ్యం కాకపోవచ్చు. కానీ వాళ్ళ ప్రభావం నుంచి తప్పించుకోండి. మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, మీ యొక్క శక్తిని బలపరిచేవాళ్ళు, మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేవాళ్ళు, మీకోసం టైం స్పెండ్ చేయగలిగే వాళ్ళని మీరు ఎంచుకోండి. ఎందుకంటే మీ యొక్క మీ యొక్క గ్రోత్ అనేది మీ చుట్టూ ఉన్న ఐదుగురు ఫ్రెండ్స్ యొక్క, ఐదుగురు మనుషుల అసోసియేషన్ వల్ల మీ యొక్క క్యారెక్టర్ ఏర్పడుతుంది. కాబట్టి మీ క్యారెక్టరు అనేది విజేతగా ఉంటుందా? పరాజయితుడిగా ఉంటుందా? అనేది ఈ ఐదుగురు డిసైడ్ చేస్తారు. కాబట్టి మీరది గమనించి జాగ్రత్తగా ఉండండి. తర్వాత తొమ్మిదవదేంటంటే, మనం కొన్ని డైలీ ఎన్నుకున్నటువంటి పనులుంటాయి. ఉదాహరణకు ఆహ్, మనం కొన్ని మీటింగ్‌లకెళ్తాం. మోటివేషన్ అని పలానా చోట మోటివేషన్ క్లాస్ ఉంది. పలానా చోట ఒక స్పీకర్ వస్తున్నాడు. పలానా ఛానెల్‌లో మోటివేషన్ స్పీచ్ వస్తుందని మనం గమనిస్తాం. అయితే మోటివేషన్ అనేది ఏమవుతుంది? ఒక సినిమాకి పోయినా, ఒక స్పీకరు ఏదైనా చెప్పినా కూడా వాళ్ళిచ్చే మోటివేషన్ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తుంది. తర్వాత అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ మోటివేషన్ కోసం అన్వేషించటం, దాని ఎంట పడడం మోటివేషన్ ఎంట పడటం బంద్ చేయండి. ఎందుకంటే దాని బదులుగా మీరేం చేయండి,
కొన్ని అలవాట్లని ప్రాక్టీస్ చేయండి. కొన్ని అలవాట్లను ప్రాక్టీస్ చేయండి. సపోజు మీకు మీ క్యారెక్టర్‌లో కావాల్సినటువంటి మార్పులను గమనించండి. మీలో ఏది కావాలో గమనించండి. ఆ క్వాలిటీస్ పెరిగేటట్టుగా ఎఫర్మేషన్స్‌ని ప్రాక్టీస్ చేయండి. విజువలైజేషన్ చేయండి. గ్రాటిట్యూడ్ చేయండి. ప్రాణాయామం చేయండి. మెడిటేషన్ చేయండి. అంటే ఒక క్రమశిక్షణను పాటించండి. దీనికోసం ఈ పనులని మరలా రిపీట్ చేయండి. అంతేగాని మీరు మోటివేషన్ కోసం వెళ్తే ఇప్పటికే చాలా రోజులు బహుశా మోటివేషన్ వీడియోలు చూసి ఉంటారు. మోటివేషన్ క్లాసులకు అటెండ్ అయ్యి ఉంటారు. కానీ మోటివేషన్ అనేది టెంపరరీ మాత్రమే. పర్మనెంట్‌గా ఉండేది అలవాట్లు మాత్రమే. అలవాటు అనేది ఏమవుతుంది? మన లోపట నాడీ కణాల మధ్యన న్యూరల్ కనెక్షన్ ఏర్పడుతుంది. బ్రెయిన్‌లో న్యూరల్ కనెక్షన్ ఏర్పడుతుంది. మనం ఒక 20 డేస్, 30 డేస్ ప్రాక్టీస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా ఆ పని అఫర్మేషన్స్ గాని, విజువలైజేషన్ గాని, గ్రాటిట్యూడ్ గాని ఆటోమేషన్‌లోకి వస్తుంది. ఈ విధంగా ఆటోమేషన్‌లోకి వచ్చేది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మోటివేషన్ అనేది కొద్దిసేపు ఉంటుంది. తర్వాత పోతుంది. కాబట్టి మోటివేషన్ కోసం గాని, అటువంటి మోటివేషన్ లాంటి మెరిసేటటువంటి వస్తువుల కోసం పాకులాడటం బంద్ చేయండి. వాటి వెంట పడటం బంద్ చేయండి. తర్వాత 10వది మనం గోల్స్ కలిగి ఉండటం ముఖ్యమే. కానీ నా జీవితంలో నేను తెలుసుకున్నదేంటంటే అతిపెద్ద డిస్కవరీ ఏందంటే 10వదని చెప్పాగా, 10వది తప్పకుండా చూడమని చెప్పాగా. గోల్స్ అనేది ఇంపార్టెంటే. గోల్స్ కంటే ఇంకా ముఖ్యమైనది ఉన్నది. నేను గోల్స్ కోసం నేను నా కోసం నేను అడిగేదేందంటే వాట్ డూ ఐ వాంట్? అయితే వాట్ డూ ఐ వాంట్ నాకేం కావాలి, నేనేం సాధించాలనేది మొదట ఉండేది. అయితే దానికంటే ఇంకా పవర్‌ఫుల్‌ది నేను భవిష్యత్తులో నేనేం కావాలి? నేను ఎలా ఉండాలి? హూ మస్ట్ ఐ బికమ్? హూ మస్ట్ ఐ బికమ్? అని నా పట్ల నేను ప్రశ్నించుకోవటాన్ని మార్చాను. ఆ విధంగా మార్చడంతోటి నేను కొంత వేగంగా ఫలితాలు సాధించాను. కాబట్టి ఈ విధంగా భవిష్యత్తులో నేను ఎలా ఉండాలి? నేను ఏ విధమైన వ్యక్తిగా మారుతున్నాను? అంటే ఇది ఐడెంటిటీ అంటాం. సైకాలజీలో ఐడెంటిటీ అంటాం. అంటే సెల్ఫ్ ఇమేజ్ మారిపోతుంది. ఇప్పుడున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ కంటే మీరు కోరుకున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ మారిపోతుంది. ఐడెంటిటీ మారటం వల్ల మీరేమవుతుంది? మీలో ఉన్నటువంటి శక్తులు అంటే మీలో ఉన్నటువంటిది మానసికమైనటువంటిది అంటే మైండ్, బాడీ, హార్ట్ అండ్ సెల్ఫ్. ఈ 4 కూడా ఒక తాటి మీదకొస్తాయి. ఆ విధంగా ఒక తాటి మీదకొచ్చేటప్పుడు మన నుంచి విడుదలయ్యేటటువంటి ఎనర్జీ అనేది మన లక్ష్యాలు సాధించటానికి తొందరగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటివి ఇప్పటిదాకా నేను మీతోటి షేర్ చేసినటువంటివి కేవలం పుస్తకాలలో నుంచే రాలేదు. నేను నా నా జీవితంలో ఎదురైనటువంటి ఫెయిల్యూర్స్ నుంచి ఫెయిల్ అయిన తర్వాత నేర్చుకున్న దాని నుంచి, నేను మారిన దాని నుంచి వచ్చిన వాటిని నేను మీతోటి షేర్ చేశాను. ఒకవేళ వీటిల్లో ఏదైనా ఈ 10 ఏదైనా మీకు నచ్చినట్టయితే మీరు మీకు ఉపయోగపడుతుంది అని అనుకున్నట్టయితే కామెంట్ చేయండి. దేనితో మీరు రెస్పాండ్ అవుతున్నారో కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది యూత్ 20 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో చాలా సఫర్ అవుతున్నారు, నలిగిపోతున్నారు. సరైనటువంటి డైరెక్షన్ లేక, వాళ్ళకి కోచింగ్ ఎక్కడికి పోవాలో తెలియక, సరైన కోచ్ లేక, డబ్బులు పెట్టినా కూడా దొరకనటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియోలు చేస్తున్నాను. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ప్రాక్టికల్ స్ట్రాటజీస్, ఇంకా సక్సెస్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ నేను షేర్ చేయబోతున్నాను. అన్నిటికంటే ముఖ్యం బాగా గుర్తుంచుకోండి. మీలో అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలున్నాయి. మీరు విజయాలు సాధించటం అనేది కాకతాళీయం కాదు. విజయాలు సాధించడం ఇయ్యాలో రేపో ఛాన్స్ వస్తే విజయం సాధించడం కాదు. డెఫినిట్‌గా మీరు విజయాలు సాధించగలుగుతారు. దానికి అవసరమైన శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయి. కాబట్టి మీరు కావాలనుకుంటే విజయాలు సాధించగలుగుతారు. ఆ స్థితికి మీరు రావాలి. ఆ విధంగా వస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పటిదాకా ఈ వీడియో చూసినందుకు మరి ధన్యవాదాలు. మరలా నెక్స్ట్ డే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే. సీ యూ. బై.